హనుమకొండలో నయీం బ్రిడ్జిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. వరంగల్లో బీఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్ 10 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లైనా ఇచ్చారని ప్రశ్నించారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. వినయ్ భాస్కర్ది కబ్జాలు, దోపిడీలు, దౌర్జన్యాల చరిత్ర అని మండిపడ్డారు. ఇక నయీం నగర్ బ్రిడ్జి కట్టామని బీఆర్ఎస్ నేతలు చెప్పుకోవడానికి సిగ్గుండాలని విమర్శించారు. హనుమకొండ ముంపు కారణం వినయ్ భాస్కర్ అని ఆరోపించారు ఎమ్మెల్యే నాయని. నాలాలు, కుంటలు, చెరువులు ఏది దొరికితే సర్వనాశనం చేసి తిన్నారు చూస్తావు దొంగల తిరిగా. దాన్ని రౌడీయిజం, గుండాయిజం అంటారు. మమ్మల్ని 1000 సార్లు ఇంటి హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధం చేసిండ్రు. మేము అదే చేయాలనుకుంటే నువ్వు నయీంనగర్ దాకా వద్దువా? నయీంనగర్ కాదు కదా, నీ ఇంట్లోకి వెళ్ళి గల్లి ఒక అడుగు వేయలేకపోతుంది. మేము నీతిగా చేయాలనుకుంటే బ్రిడ్జ్ నేను కట్టింది, నేను కట్టినా చెప్పుకుంటే దానికి విలువ కూడా లేదు. వాస్తవం చెప్పాలంటే ఏ ఖైదం పట్టుకొని తిరుగుతాను. ఆధారాలు చూపించమన్నాం కదా, ఆ ఖైదంలో ఏమైనా ఆధారం చూపించినా, నేను ఫోటోలు ఆధారాలు చూపించినా, ఇవాళ ప్రెస్ మీట్కి కూడా 100 ఆధారాలు పట్టుకొచ్చాను నీ మీద. 48 గంటలు నాకు టైం ఇస్తానా అన్నావు. 12 గంటలు తిరగక ముందుకు మీడియా ముందుకు వచ్చిన. నేను 3 రోజుల కింద ఇస్తే నువ్వు నయీంనగర్ రాలే. నేను పెద్దమ్మగడ్డ దాని గురించి 48 గంటలు ఇస్తానా, 2 రోజులు సమయం ఇస్తానా అన్నావు. 12 గంటలలో వచ్చిన మీడియా ముందుకు. ఇందిరమ్మ ఇల్లు తప్ప నువ్వు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఒక్కటిగా చూపించు సన్యాసి. ఇప్పుడే కొత్త కూలగొడితే నేను పోయినా, అక్కడ కూలగొట్టిన 10 నిమిషాలలో నేను పోయినా. ఇప్పటి వరకు నువ్వు పెద్దమ్మగడ్డకే కూలగొట్టిన కాడికి వెళ్ళి నేను వద్దనుకొని పోయినా. ఇలా అధికార పక్షం పోవాలి, నేను పోయి ఏం చేస్తా, వాళ్ళని తీసుకుపోయి ఎమ్మెల్యే తీసుకుపో అని చెప్పినట్టు నేను కూర్చొని నాకు వాళ్ళకు. మరి మాకు కడుపు పండితే ఎట్లుంటుంది అనేది, కడుపు పండి కంటే పెద్ద క్రిమినల్ ఉండడు. నేను ఈ సెల్ అనేది మీ ముందు చెప్తున్నా. నేను ఇది ఓపెన్ చేస్తే నీ పార్టీ సస్పెండ్ చేస్తుంది, పర్మనెంట్గా మెడ్రాస్కు షిఫ్ట్ అవుతావు బిడ్డను. నేను ఇప్పటికి కూడా కడుపు మీద కొట్టొద్దని ఓపిక పడుతున్నా. మార్చుకొని పద్ధతిని, కుటుంబంతో మంచిగా బతకండి. ఇప్పటికైనా నీ ఎంబటున్న వాళ్ళు కూడా చెప్తున్న దొంగల కన్సర్లకు, బిడ్డ మీరు అందరు ఎక్కడెక్కడ ఎవడెవడ కబ్జాలు ఏమేమి చేసినా అన్నీ తెలుసు. లైవ్లు ఉన్నాయి, ఇన్క్లూడింగ్ వినయ్ భాస్కర్ తోటి చెప్తున్నాయి. మీరందరూ ఎవరెవరు తీసుకున్నారు, ఎక్కడెక్కడ కబ్జాలు పెట్టిండ్రు, టీచర్లు చిన్న చిత్కా పెద్దలై అందరు ఎవరి వాళ్ళ గొప్ప చెప్పండి. నేను వారం 10 రోజులు టైం ఇస్తున్నా. నీకు వారం 10 రోజులలో ఒప్ప చెప్పకపోతే నేను ఇది ఓపెన్ చేసిన రోజు నీ రాజకీయ జీవితం కాదు, నీ జీవితమే క్లోజ్ అవుతుంది.